అసలు ఏం చెక్ చేసి ఏఏ సమ్మిట్లో, అంత పెద్ద ఏఏ సమ్మిట్, ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు వచ్చాయి, ప్రధానమంత్రి మోడీ అందులో స్పీచ్ ఇచ్చాడు, చాలా ప్రతిష్టాకరంగా నడిపింది గవర్నమెంట్. అట్లాంటి ఏఏ సమ్మిట్లో ఎవరు వస్తున్నారు, ఏం పెడుతున్నారు, అక్కడ ఏం చూపించబోతున్నారు ప్రజలకి, అక్కడికి వచ్చిన వాళ్లకు ఏం ఎగ్జిబిట్ చేయబోతున్నారు అనే కనీస అవగాహన లేకుండా ఎవరు ఏది తెస్తే అది, తాడుతో కట్టిన ఏరోప్లేన్, చైనా నుంచి కొనుక్కొచ్చిన ఒక రోబో, ఇట్లా చాలా వ్యవహారాలు. ప్రపంచమంతా పరిహాసం చేసింది ఇది. ఈ విషయంలో అంత కనీస జ్ఞానం లేకుండా, చెక్ లేకుండా తీసుకొచ్చి అక్కడ దుకాణం ఓపెన్ చేస్తే వీళ్ళు ఓకే అన్నారంటే ఏమనుకోవాలి దీన్ని? ఆ తర్వాత ప్రభుత్వం వెంటనే దానికి ముందు ఆ దుకాణానికి, గల్గోటియాస్ యూనివర్సిటీ దుకాణానికి కరెంట్ కట్ చేసింది. ఆ తర్వాత మొత్తంగా ఆ దుకాణాన్ని అక్కడి నుంచి తీసేసింది. ఆ తర్వాత గల్గోటియా యూనివర్సిటీ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది, అది మేము తయారు చేయలేదు, అది చైనా నుంచి కొన్నదే. నేహా సింగ్ అని ఆమె మా ప్రొఫెసరే, కానీ ఆమెకు సరిగా అవగాహన లేకపోవడం వల్ల ఆ విధంగా చెప్పింది. పైగా ఆమె మీడియా ముందు మాట్లాడే అర్హత ఆమెకు లేదు, ఆమెకు ఆ అధికారాలు మేము ఇవ్వలేదు, మీడియా ముందు మాట్లాడే అధికారాలు మేము ఇవ్వలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, క్షమాపణ కోరుతూ, ఇలా జరిగినందుకు క్షమాపణ కోరుతూ. ఆ తర్వాత నేహా సింగ్, నేను ఆ విధంగా మాట్లాడలేదు, నేను మాట్లాడింది వేరే రకంగా అర్థం చేసుకున్నారు, ఆమె కొన్నిగా రాజకీయ నాయకులు మాట్లాడే టైప్లో మేము అది మాట్లాడలేదు, ఇంకో రకంగా మాట్లాడాం, బహిరంగంగా అది వీడియో వైరల్ అవుతున్నది సోషల్ మీడియాలో, ఏం మాట్లాడిందో కనబడుతున్నది దేశం ముందు, మళ్ళీ నేను అలా మాట్లాడలేదు అని ఏమన్నది. సరే, గల్గోటియా యూనివర్సిటీ కూడా నేహా సింగ్ను బలిపశువును చేసి ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. నేహా సింగ్ ఉద్యోగం కూడా పోయి ఉంటుంది, ఎందుకంటే తర్వాత వచ్చిన వార్తల్లో ఆమె లింక్డ్ఇన్లో తన కొత్త రెజ్యూమ్ పోస్ట్ చేసుకున్నది, అంటే ఆ ఉద్యోగం కూడా తీసేసి ఉంటారు. నేహా సింగ్ను బలి చేయడం, నిజంగానే నేహా సింగే ఆ రోబో మేము తయారు చేశారు అని చెప్పి నేహా సింగే నిర్ణయించుకొని ఆమె చెప్పి ఉంటుందా? ఖచ్చితంగా అంత ధైర్యమే ఉండదు. మేనేజ్మెంట్ డిసైడ్ చేయకుండా, యూనివర్సిటీ డిసైడ్ చేయకుండా ఆమె చెప్పి ఉంటుందని ఎవరు అనుకోరు, చెప్పే అవకాశం లేదు. ఒక ఉద్యోగి ఆమె, అందులో ఒక ఉద్యోగి ఆ విధంగా చెప్తారని ఎప్పుడైనా అనుకుంటాము మనం? రోబో పేరు మార్చడము, వాళ్ళకి తెలిసి మోసం చేయడం, దేశాన్ని ప్రపంచాన్ని మోసం చేయడానికి పూనుకోవడం అనేది గల్గోటియా యూనివర్సిటీకి సంబంధించిన అంశమే కాదు, ఇది బీజేపీ వాళ్ళకే మొదటి నుంచి అలవాటైన అంశం. ఆర్ఎస్ఎస్ బీజేపీలకు ప్రతిదాన్ని మోసం చేయడం, మోసంతో ప్రజలను మోసపుచ్చడం అనేది వాళ్ళకి అలవాటు. సునీల్ గల్గోటియా కూడా బీజేపీకి చెందిన వ్యక్తే కాబట్టి అందులో నాయకుడు కాకపోవచ్చు, కానీ వాళ్ళ వ్యక్తి కాబట్టి ఆయనకు కూడా అదే భావజాలం ఉండుంటుంది. ఆ ఛాన్సలర్ సునీల్ గల్గోటియా అబద్ధాలతో ప్రపంచాన్ని నమ్మిద్దామనుకున్నారు, అది బయటపడడంతో నేహా సింగ్ అనే ఒక ప్రొఫెసర్ను బలి చేసి బయటికి పంపించేశారు.